నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హై విజ్ఞాన్. హాయ్. కొన్ని కథలు, కొన్ని సంఘటనలు, ఆ సంఘటన జరిగిన వాళ్ళకి బాధ తెప్పించినా కానీ మనకి వింటానుకో లేదా చదువుతున్నప్పుడు కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. చాలా సిల్లిగా అనిపిస్తుంటే, కానీ అవతల వాళ్ళకి మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సో అటువంటి సిల్లి అంటామో వాళ్ళకి బాధ అంటామో తెలియదు, కానీ ఒక సిల్లి సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి చెప్పండి. సో బెల్లంకొండ సురేష్ గారు, బెల్లంకొండ ఆయన ఆఫీస్ ఉంటుంది మన ఫిలిం నగర్లో, ఈ మాదాల రవి ఇంటి వెనకాల అటువైపు జర్నలిస్ట్ కాలనీలో. అదే జర్నలిస్ట్ కాలనీ, పేరు జర్నలిస్ట్ కాలనీ అంటే అదంతా అలాగే ఉంటుంది, కానీ కరెక్ట్గా చెప్పాలంటే ముక్తిధామం వెళ్ళే వైపు కొంచెం చివరి ఆ లైన్లో ఉంటుంది అనమాట. మంచి పెద్ద ఆఫీస్, వైట్ కలర్ బిల్డింగ్, చాలా బాగుంటుంది. అటువైపు డౌన్లో కొంచెం స్లమ్ కూడా ఉంటుంది. ఆ డౌన్ అట్లా వెళ్తే అక్కడ చిన్న వైన్ షాప్ కూడా ఉంటుంది. అంటే ఎక్కువ స్లమ్ తాగే వాళ్ళు తిరిగే ఏరియానే బేసిక్గా, నార్మల్గా ఒకటే కొంచెం స్లమ్లో ఉండే వైన్ షాప్ ఉంటుంది డౌన్లో. వీళ్ళ ఆఫీస్ అక్కడ, అంటే ఎడ్జ్. ఫిలిం నగర్ అంతే, కొంచెము క్లాస్ మాస్ మిక్స్ అయి ఉంటుంది అక్కడ మధ్యలో. అనుకోకుండా ఆ స్లమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే యాక్చువల్లీ అక్కడ మనం ఇప్పుడు రామనాయుడు నుంచి డౌన్ దిగుతుంటే రెడ్ కలర్ బిల్డింగ్స్ ఉంటాయి, రాజీవ్ గృహ కల్పాట. అవును. ఆ బిల్డింగ్స్ పడ్డప్పుడు ఇవి అక్కడే ఉంటే మాకు ఇస్తారేమో ఇల్లులు అని చెప్పేసి చాలా మంది ఆశ ఉంటుంది. అవి ఇక్కడ కడుతున్నారంట రాజీవ్ గృహ కల్ప, పేదవాళ్ళకి ఇస్తారంట. అంటే మేమే ఆ పేదవాళ్ళం, ఇల్లు మాకే ఇవ్వండి, మేము ఇక్కడే ఉంటాం స్థానికంగా అని చెప్పుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చుట్టుపక్కల ఏరియాలలో గుడిసెలు వేసుకోవడం, అక్కడ రెంట్లు తీసుకోవడం, అక్కడక్కడే ఉండడం చేస్తారు డౌన్లో. ఇట్లా ఈ గుడిసెలు వేసుకొని తర్వాత ఎప్పుడైనా ప్రభుత్వం వచ్చినప్పుడు, అక్కడ లీడర్లు వచ్చినప్పుడు, అయ్యా మేము ఇక్కడ మా గుడిసెలు ఉన్నాయి, మాకు ఇల్లు ఇప్పించండి అని బతుకులాడుకుంటారు. అట్లా తీసుకుంటారు అన్నమాట. కొంచెం స్లమ్ అంటే సంచార జాతి వాళ్ళు ఉంటారు, ఇక్కడ కొన్ని రోజులు, అక్కడ కొన్ని రోజులు, అక్కడ కొన్నాళ్ళు ఉంటారు చూసావా, అట్లాంటి వాళ్ళకి స్థిరత్వం లేని వాళ్ళు. సో వాళ్ళు బేసిక్గా అక్కడ ఉంటారు. వాళ్ళ పిల్లలు వీళ్ళు కూడా చిన్న క్రైములు, దొంగతనాలు ఇవి చేసేవాళ్ళే అనమాట. అంటే ఆ ఇంట్లో అక్కడ తాగడం, రోజుకి ఏదో చిన్న పనికి వెళ్ళడం, మందాయి పడుకోవడం, ఆ టైపు కుర్రోళ్ళు కొంతమంది ఉంటారు లైట్గా అటువైపు అక్కడ. సో ఇది ఒక వ్యవహారం. ఇక్కడ కాస్ట్లీ ఇల్లులు ఉన్నాయి. ఆ ఇళ్లలో చోరీలు ఇవన్నీ ఏం చేయకపోవచ్చేమో, కానీ మీరు చేసేవాళ్ళు ఉన్నా కూడా దొరికిపోతారు, పెద్ద విషయం కాదు. కొంతమంది పోలీసులకు ఎక్కడ అనుమానం వచ్చినా సరే ఆ కుర్రోళ్ళని తీసి అడగడం అట్లాంటివి కొన్ని చేస్తూ ఉంటారు. సెలబ్రిటీ ఏరియా కాబట్టి కొంచెం సీసీ కెమెరాలు కూడా పెడుతుండొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వాళ్ళు స్లమ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పర్సనల్ అసిస్టెంట్లుగా పెట్టుకుంటారు. ఓకే. వాళ్ళ ఆఫీస్ బాయ్లుగా, పర్సనల్ అసిస్టెంట్గా పెట్టి 10వ పొరకో ఇచ్చేసి వాళ్ళని పెట్టుకుంటారు, నియర్ బై పెట్టుకుంటారు. ఇప్పుడు నువ్వు కొన్నాళ్ళు పని చేస్తావు నా దగ్గర, తర్వాత నువ్వు మానేస్తావు, ఇంకొకటి వస్తాడు, మానేస్తే ఇంకొకటి. కానీ కొంతమందికి అట్లా తెలిసి, నేను నీ దగ్గర పని చేసినప్పటికి కూడా వైన్ షాప్లో ఇట్లా చెప్తాను, మా సారు అసలు ఎట్లా తెలుసా, మన వెనకాల డిక్కీలో ఇన్ని మందు బాటిల్ ఉంటాయి, కాస్ట్లీ మందు బాటిళ్ళు ఉంటాయి, ఎప్పుడు రిచ్ ఉంటుంది, అక్కడే ఉంటుంది, కాస్ట్లీ మందులు తాగుతారు, మనం తాగేవి తాగరు అన్నట్టుగా ఎప్పుడో వాళ్ళు వాగుడు ఉంటుంది కదా. అవును. ఈ వాగుడు వీళ్ళు మంచోళ్ళు అయినప్పటికి కూడా వైన్ షాప్ ఏంటంటే చాలా క్లోజ్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్. ఈ వార్త పక్కోడు కూడా వింటాడు, ఇట్లా ఎవడు విడిసారు ఎక్కడ ఇది మామూలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు వింటారు. సో వాళ్ళకి అర్థం అయిపోతుంది, పలానా చోట ఒక కారు ఉంటుంది, దాంట్లో డిక్కీలో మందు బాటిళ్ళు ఉంటాయి, చాలా కాస్ట్లీవి, అవి తాగితే అసలు ఇక మనుషులానే ఉండరు, రంగు వచ్చేస్తుంది, బాగా ఇట్లా అయిపోతారు, మనము సెలబ్రిటీలు అయిపోతాము, వాళ్ళు చూడు హీరోలు ఎట్లుంటారో ఈ మందులు తాగే వాళ్ళు అలా ఉంటారు. ఇట్లాంటి పుకార్లు ఉంటాయి నిజంగా వైన్ షాపులో. అవునవునవును. సో ఇక్కడ దొంగతనం జరిగింది బెల్లంకొండ సురేష్ కార్లో. కానీ దొంగ వచ్చింది డబ్బు కోసం కాదు, ఆ డిక్కీలో ఉండే కాస్ట్లీ మందు బాటిళ్ళ కోసం. అదృష్టం బాగుండి పనిగా వాడికి అవి కూడా దొరికాయి. ఓకే. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు నీ కారు అద్దాలు పగలగొట్టి దొంగతనం చేయాలనుకున్నా ఫస్ట్ ఫ్రంట్ అద్దాలే పగలగొడతారు, ఎందుకంటే డాష్లో నీ పర్సు ఉంటుంది, లేదా ముందో ఏదో నీ ఫోన్ ఇట్లా పెట్టుకుని ఉంటావు, ఆ కింద నువ్వు ఎప్పుడైనా పెట్రోల్ ఇచ్చినప్పుడు ఆ చిల్లర తీసుకొని అక్కడక్కడే వేసేస్తూ ఉంటావు. బట్ అక్కడే ఎక్కువ కొన్ని వస్తువులు ఉంటాయి తెలిసినవి, అంటే మోస్ట్లీ ముందు పగలగొడతారు, వీళ్ళు వెనకే వీళ్ళ టార్గెట్ అదే యాక్చువల్గా. పని ఎట్లా పగలగొట్టాం కదా అని చెప్పి ఇట్లా చూస్తే అక్కడ ఇంకేదో కనిపించింది, అవి కూడా తీసుకున్నారు. జంప్. వీళ్ళు ఆనందం తట్టుకోలేక మళ్ళీ పొద్దున వచ్చారు, అందరినీ పిలిచి
అంటే ఇది ఒక్కసారి 2 సార్లు అని కాదు, ఓకే. రెగ్యులర్గా జరిగే వ్యవహారం. రెగ్యులర్ అంటే రోజు ఆయన మందు బాటిల్ తాగుతాడని కాదు. సమ్ టైమ్స్ ఇప్పుడు ఇంట్లో మనకి ఇళ్లలోనే మినీ బార్లు ఉంటాయి కదా పైన, టెర్రస్ పైన. దాన్ని మనం బార్బిక్యూ స్పేస్ అని సరదాగా పిలుచుకుంటాం మన టెర్రస్ పైన ఆ చిన్న బాల్కనీలో. ర్యాక్లో మనకు కావాల్సినవన్నీ పెట్టుకుంటాం. కాస్ట్లీ మంది అయిపోయినా సరే ఆ సీసాలలో ఉంచుకోవడం అదో ఆనందం. డిస్ప్లేలో అట్లా ఉంటుంది, అదొక ఆనందం అంతే. అట్లా పడి ఉండాలి అది. అంటే మోస్ట్లీ అందుకే మొత్తం తాగం మనం. కొంచెం అంతవరకు ఉండే అది బాటిల్ తెలియాలి కదా. తాగేస్తే ఎంటీ బాటిల్ పెడితే మళ్ళీ పరుగు పోతుంది. వీడు ఎప్పుడు తాగలేదు, వీడు బతుక్కి, అందుకే అలా పెట్టుకున్నారు అంటారు. సో దాంట్లో ఇంతమంది మందు ఉంచేసి అలా పెట్టుకుంటారు ఆ ర్యాక్. ఓకే. అదొక స్టేటస్ సింబల్. అట్లా ఎక్కువ కనిపిస్తూ ఉంటే అది బార్, మినీ బార్ లాగా కనిపిస్తుంది హౌస్లో, ఇన్ హౌస్ బార్. చాలా మంది పిలుచుకుంటాం. తాగితే బెల్లంకొండ సురేష్ గారి ఆఫీస్లో తాగాలి. ఏ మందు తెస్తాడంట అసలు, ఎక్కడెక్కడికో బ్రాండ్లు తెచ్చేస్తాడు, ఫారిన్ బ్రాండ్లు. అసలు అవి తాగాలంటే అదృష్టం ఉండాలి, మంచి మంచి బాటిల్స్ తెస్తాడని చెప్పేసి ఆ సర్కిల్లో కూడా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా కొంచెం ఉంటుంది. ఇది వాళ్ళ వ్యవహారం. ఇక ఓవరాల్గా కొంచెం ఆ స్థానికులకి ఇప్పుడు ఎవడైతే మాట్లాడుకుంటే విన్నారో డిక్కీలో మందు బాటిళ్ళు ఉంటాయని, వాళ్ళు క్రమంగా రెక్కి వ్యవహరిస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, తెచ్చారా లేదా. ఎప్పుడు ఇట్లా తొంగి చూస్తారు, తెచ్చారా లేదా తెలిసిపోతూ ఉంటారు. అదే పని మీద ఉంటారు వాళ్ళు. 4-5 సార్లు కారు వచ్చింది అంటే కంపల్సరీ డిక్కీ నుంచి ఏదో వెళ్తూ ఉంటాయి. చూస్తారు కొన్ని దూరం నుంచి వాడు ఇట్లా పట్టుకొని ఇట్లా వెళ్ళడం పైకి. ఇవన్నీ చూసి ఈ ఏదో ఒక రోజు చేద్దాం అని చెప్పేసి అనుకున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే బేసిక్గా వెనకద్దంలోంచి డిక్కీలో ఉన్నాయి కనపడవు కొన్ని కార్లకి. మరి ఈయనకి ఎలా అది అయ్యిందో మనకు తెలియదు, కానీ ఓవరాల్గా అయితే వాళ్ళ అదృష్టమో దొంగల అదృష్టమో లేక ఈయన దురదృష్టమో మనకు తెలియదు. వచ్చారు నీట్గా అన్నీ చూసుకొని దాన్ని ఎలా అద్దము సౌండ్ రాకుండా అందంగా ఎలా పగలగొట్టాలి అనేవి కొన్ని యూట్యూబ్లలో అక్కడిక్కడ నేర్చుకొనేసి ఫస్ట్ ఏదో రబ్బర్ ఇట్లా టప్ అని కొట్టి తర్వాత దాన్ని ఇది అట్లా అంటే అదేదో పగులుతుంది. ఓకే. ఏదో బ్రహ్మ విద్య అది. ఆ విద్యని నేర్చుకొని అద్దం పగలగొట్టారు. వాళ్ళ లక్కు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో ఆ బాటిల్స్ అన్నీ ఉన్నాయి. దాదాపుగా 11-12 బాటిళ్ళు. అన్నీ కూడా 25,000, 30,000, 40,000 మందు బాటిల్లే. ఓకే. ఆల్మోస్ట్ అన్నీ లైక్ మన బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్ అనే కాదు, ఇంకా మంచి జిగర్ బంప్స్ అనో ఇంకేదో ఉంటాయి కాస్ట్లీ బ్రాండ్స్ కొన్ని. సో ఆ టైపు అన్నీ పెట్టేసుకున్నారు. ఓవరాల్గా చక్కగా తీసుకున్నవాడికి మరి స్టఫ్ అందులోనే వెతికితే ఎంతో కొంత చిల్లర దొరకాలి కదా. నారు పోసిన నీరు పోయలేరా, ఇక్కడ నీరు పోసిన వాళ్ళు నారు పోయాలి ఇప్పుడు. సో అందులోనే తిరిగితే ఏదో రకంగా కొంచెం ఒక 5-10 పొరకో దొరుకుద్ది కదా, కారే కదా. సార్ అందులోనే ఇలా చిల్లర పెట్టుంటారు చూడరా అంటే, అరే 50,000 దొరికాయి. మరి 50,000 ఇదేంతో మరి పట్టుకొని వెళ్ళిపోయాడు. సో ఈ విషయాన్నంత మా అద్దం ఇలా పగలగొట్టారు, ఇది జరిగిందని చెప్పేసి కేసు వచ్చింది. యాక్చువల్గా ఏంటి, నా కార్లో దొంగతనం జరిగింది అని కేసు. ఎవరు పెట్టారు? బెల్లంకొండ గారు కూడా కాదు, వాళ్ళ ఆవిడ వచ్చింది, పద్మావతి గారు, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్. ఇట్లా మా కారు చోరీ జరిగి, అయ్యో మేడం కూర్చోండి, ఏం పోయింది? కొంచెం డబ్బు ఒక 50,000 పోయండి. ఇట్లా చూస్తారు పోలీసు. అంత ఉంటుంది 50,000కే. దొంగతనమే, కారు కూడా ధ్వంసం అయింది కదా, అది వేరే విషయం. CCTVలో దొరుకుతారు వాళ్ళు. అవును. సో అట్లా కూడా అయి ఉండొచ్చు. రేపటి రోజు ఇంకా ఎక్కువ పోయి ఉండొచ్చు, పోతాయి. కార్ ధ్వంసం కూడా ప్లస్ ఇప్పుడు దానికి కూడా ఖర్చే కదా. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటానికి FIR కావాలి, ఏదో ఒకటి. సో ఆ రకంగా వచ్చిందేమో అన్నట్టు పెదవి విరిస్తే చాలా నష్టపోయామండి. కనీసం దాదాపు ఒక 4-5 లక్షల వస్తువులు చోరీ అయ్యాయండి అంటే, అయ్యో మేడం ఏం పోయాయంటే, మా ఆయన తెచ్చుకునే మందు బాటిళ్ళు, కాస్ట్లీ మందు బాటిళ్ళు అవన్నీ పోయాయి. దీన్ని ఏం చేస్తారు? ఎవరు మాత్రం ఏం చేయగలరు? అదేంటి మేడం, ఇట్లాంటి కంప్లైంట్ ఎప్పుడు రాలేదు పోలీస్ స్టేషన్కి. ఎవరన్నా ఇంటికి వెళ్తే ఏం పోయాయమ్మా, ఇంట్లో చోరీ జరిగిందంటే బీరువాలో 3 తులాల బంగారం పోయిందండి, అంటే వాల్యుబుల్స్ పోతే కంప్లైంట్ 50,000 క్యాష్ పోయింది, నా టీవీ అది కూడా ఎత్తుకెళ్ళారు, మా ఆయన దాగిపోయిన మందు బాటిల్లో 2 పట్టుకెళ్ళారు అని చెప్పుకోలేరు బేసిక్గా. ఇక్కడ ఈ కంప్లైంట్ కొంచెం విచిత్రంగా ఉంది. కారణంలో నా మందు బాటిల్ పట్టుకెళ్ళి అవి చాలా కాస్ట్లీ అండి, మేము ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకున్నాము, ఇంకా రుచి కూడా చూడలేదు. సరే,
బంగారం డబ్బులు రికవర్ చేస్తారు, మందునే రికవర్ చేస్తారు మరి పోలీసులు. మరి కక్కిస్తారేమో వాడితో, మరి నాకు కదా ఆ వ్యవహారం తెలియదు. బట్ ఓవరాల్ అంటే వాళ్ళు ఏదన్నా ఇట్లా కూడా ఉంటుంది. నువ్వు అడిగింది మంచి క్వశ్చనే. బట్ తాగితే దాన్ని ఏం చేయలేము. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, దొంగ ఖర్చు పెడితే 4 తన్ని జైల్లో వేస్తారు, రికవర్ చేయలేము. వాడు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇస్తాడు, ఇవ్వడు. ఇంకా వాడు ఇవ్వలేడు. పోనివ్వడు. బంగారం కానీ వస్తువులు కానీ దొంగతనం అయితే, ఇప్పుడు గోల్డ్ దొంగతనం అయింది అనుకో, నేను 4 తంతే నువ్వు దొంగతనం చేసి ఎక్కడో అమ్ముతావు. షాప్ దగ్గరికి వెళ్తారు, షాప్ దగ్గర షాపు సీజ్ చేస్తారు మొత్తం. మనకి నగలు వేస్తారు కదా, అదంతా షాపే. సో ఇప్పుడు వీడు కూడా ఈ కాస్ట్లీ మందులు తీసుకెళ్ళి ఏదైనా మందు షాప్ వాడికి అమ్ముకున్నాడా ఒకవేళ, దగ్గరలో ఉన్న ఒక వైన్ షాప్ ఒకవేళ అమ్మాడు అనుకో, 4 దంతా వైన్ షాప్ సీజ్ చేసి పడేస్తారు. ఏమైంది అంతే కదా. ఇప్పుడు మెయిన్ ఈ దొంగ దగ్గర రికవర్ చేయలేదంతా వైన్ షాప్ సీజ్ చేసి వాడి చేత కట్టించుకుంటారు. సో ఈ తెలివితేటలు కరెక్టే వీళ్ళు పోయింది. కాకపోతే పోయిన వస్తువు గురించి ఇప్పటివరకు ఎప్పుడు ఇట్లాంటి కంప్లైంట్ రాలేదు. అదొక విచిత్రం. రికవర్ చేయొచ్చు. రికవర్ అంటే ఇక వాడు తాగితే ఏం చేయలేదు, అమ్ముకుంటే కదా. ఈ 2 వెర్షన్స్ ఉంటాయి. ఒకవేళ అమ్మాడేమో తెలియదు, వైన్ షాప్ సీజ్ చేద్దాం. ఇంకా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు. ముందు మనం మాట్లాడుకున్నాం కదా ఒక స్లమ్, అందులో ఎవరన్నా ఉన్నారా, వాళ్ళేనా వీళ్ళేనా మొత్తం జల్లడ పడుతున్నారు. ఇది జరిగింది. రైట్. థ్యాంక్ యూ.